హ్యాపీ సంకష్టి అండి. అందరికీ సంకటహార చతుర్థి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇంకా సంకటహార చతుర్థి రోజు ఇలా పూజ అంతా చక్కగా కంప్లీట్ చేసుకున్నాము. మరి దీపారాధనకి వెళ్ళి మేము ఎలా దీపారాధన చేసాము ఆ వీడియో అంతా మిస్ కాకుండా చూసేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి, మండపం దగ్గర దీపారాధన కార్యక్రమం ఉంది అని అయితే చెప్పాను కదండి. దీపారాధన తర్వాత అయితే ఇంకా ఇలా చక్కగా ఎంత కాంతివంతంగా ఉందో మీరే ఓ లుక్ అయితే వేసేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందైతే ఇంకా మండపం వద్దకి వెళ్ళేసరికి పిల్లలందరూ ఇలా ఎంజాయ్గా హాయ్ అయితే చెప్పేస్తున్నారండి. మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ఇంకా వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నాకైతే చాలా ముచ్చటేస్తుందండి. ఇంకా అందరం అయితే ఇలా కూర్చొని ఉన్నామండి. ఇంకా పిండి దీపారాధన తీసుకువచ్చారు. కలర్ కలర్లతో చేసుకువచ్చారండి. ఇలా రంగురంగులుగా పసుపు కుంకుమతో చేసిన ప్రమిదలు. ఇంకా ఈ వత్తులు కూడా చాలా బాగున్నాయండి. చక్కటి సువాసన వెదజల్లుతున్నాయి అని అయితే చెప్తున్నారు. చూస్తుంటేనే పారిజాత పువ్వులా ఉన్నాయండి. కింద పువ్వొత్తి తెల్లగా ఉండి పైన వత్తి ఎర్రగా ఆరెంజ్ కలర్లో సేమ్ పారిజాత పువ్వును చూసినట్టుగానే ఉన్నాయండి. ఇంకా ఎవరు తీసుకువచ్చిన ప్రమిదల వాళ్ళు ఇలా ప్లేట్లలో సర్దుకొని ఇంకా నూనెలో ముంచి తీసుకువచ్చిన వత్తులు అన్నీ ప్రమిదల్లో అయితే వేసి రెడీగా సిద్ధం చేసి అయితే ఉంచుతున్నారు. ఇంకా అంతలోకి అయితే పంతులు గారు వచ్చి ముగ్గు వేసే చోట ఇలా నీళ్లు చిలకరించి పసుపు చల్లి ఇంకా ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఎప్పుడు పంతులు గారే వేస్తారండి. ఇంకా ఓంకారం అయితే వేస్తున్నారు ఈరోజు. ఇంకా ఈ అమ్మాయి అయితే గోవిందనామాల పిండి దీపాలు అయితే తీసుకువచ్చిందండి. ఇంకా వాటిని హడావిడిగా రెడీ చేసుకుంటుందండి. ఇంకా పూజకు సమయం అయింది అన్నట్టుగా అయితే ఇలా శివలింగం, స్వస్తికు, ఓంకారము అన్ని చాలా చక్కగా ఇట్లా పిండి అయితే వేశారు. దానిలో ఇలా 3 వేలు వేసి దింపమని అయితే మాకు చెప్పారండి. ఇంకా మా వల్ల అయితే కావట్లేదు, సరిగా రావట్లేదు అని ఇంకా మళ్ళీ పంతులు గారే అన్నీ సెట్ చేశారు. ఇలాంటి ముగ్గులు చూసినప్పుడు మీకు కూడా ఒక ఐడియా లాగా వస్తుంది వేసేటప్పుడు. నాకైతే బాగా అనిపించిందండి. ఇంకా చూస్తారు మీరు కూడా, ఎవరైనా ట్రై చేస్తారు నేర్చుకుంటారు అని అయితే అలాగే ఉంచేసానండి. ఇంకా ఇవైతే చూసారా చక్రం మల్లె పువ్వులాగా ఇంకా పిండి ముగ్గు అంతా అలా ఒక కుప్పలాగా పోసి ఇంకా దానిలో నుంచి ఒకటి ఒకటి అలా చెక్కలన్నీ గుంజుతూ ఉంటే ఇంకా నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇంకా మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తారు అన్నట్టుగా అయితే అలాగే ఉంచేసానండి. చూసారా కలర్ఫుల్ దీపాలు తీసుకొని అయితే వచ్చారు. పూజ అయితే స్టార్ట్ అవుతుందండి. ఉన్నట్టుగా అలాగే ఉంచేసాను, మిస్ కాకుండా చూసేయండి. ఇంకా ముగ్గు వేసిన తర్వాత అందులో అయితే ప్రమిదలన్నీ చక్కగా పరిచి అయితే ఉంచుతున్నాము. మాతా శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. కొన్ని అక్షరాలు తీసుకొని ముక్కు దగ్గర సమారభే ఒక పట్టుకొని శ్వాస వదులుతూ పీల్చుకోండి. ఓం భూః ఓం భువః ఓం శవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్తవిద్రవరేణ్యమర్గో సంతం బ్రహ్మపౌర్భవస్వరాప ఓం చేతుల అక్షరాలు పట్టుకోండి. ఓం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే మహావిశ్వకర్మాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యమనః ద్వితీయమః ఏకశవ బ్రహ్మకల్పే వైవస్వతమంతరే పంతులు గారు అయితే వచ్చిన మహిళా మనులందరితో సామూహిక దీపారాధనకైతే పూజ చేయిస్తున్నారండి. అన్నీ ఇలా చేయండి అలా చేయండి అని నేను చెప్పింది పలకండి అంటూ ఇంకా అన్ని మంత్రాలు అయితే చక్కగా చదువుతూ మా అందరితో అయితే ఇలా పూజ అయితే చేపిస్తున్నారు. ఇంకా వినేయండి మరి. శివలింగాయ నమః. ఓం భవాయ నమః. భవలింగాయ నమః. భవలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం భవాయ నమః. భవలింగాయ నమః. అక్షంతలు వేయచ్చు, అక్షంతలు వేయచ్చు. సాక్షాత్ ధూపదీపానంతర महादेवताभ्यो नमो नमः. ओम नमः शिवाय नमः. ओम शिवाय नमः. ओम गणपताय नमः. विष्णुमूर्ति दत्ताय नमः. विष्णुवल्लभाय नमः. विष्णुवल्लभाय नमः. अम्बिकानाथाय नमः. श्रीकण्ठाय नमः. भक्तवत्सलाय नमः. भगवान् नमः. लोकेन्द्राय नमः.
उत्कण्ठाय नमः कालाय नमः अन्धकासुपूर्णाय नमः गङ्गाय नमः ललाटाक्षाय नमः कालाकालाय नमः कृपान्ते नमः भीमाय नमः वर्तुवास्ताय नमः मृगपाणाय नमः कैलासवासाय नमः महागणाधिपतिपदाभ्यो नमः नमः शिवाय नमो नमः नानाविध प्रबलपत्रपूजान् समर्पय. పంతులు గారు అయితే ఇలా చక్కగా మంత్రాలన్నీ చదువుతూ పూజ అంతా కంప్లీట్ చేశారు. ఇంకా గోత్రనామాలతో పూజలు చేసి ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పూర్ణ వాళ్ళ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరి పేర్ల మీద ఇంకా గోత్రనామాలు చదివి పూజ కంప్లీట్ చేసి స్వామివారి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా టెంకాయలు తీసుకొచ్చిన వారు ఎవరైనా ఉంటే ఇంకా కొట్టమని అయితే చెప్పారు. ఇంకా గణపతి విగ్రహం దగ్గర పెద్ద విగ్రహం దగ్గర ఒకటి, ఇంకా ఇక్కడ దీపారాధన పూజ చేసిన దగ్గర ఒకటి, ఇలా తీసుకువచ్చిన వాళ్ళైతే అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అన్నట్టుగా అయితే కోరుతున్నారు. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉంటాను. ఇంకా దీపారాధన కార్యక్రమం ఇంకా మీ ఊర్లో మీ గణపతి మండపాల్లో కూడా చేసుకుంటారా? ఇంకా ఏంటి వట్టి పట్టలేనంతగా తెచ్చిన పండ్లు పలహారాలు ఏమైనా ఉంటే అక్కడ పెట్టి నైవేద్యంగా చూపించండి అని ఇంకా పంతులు గారు అయితే చెప్తే తీసుకొచ్చిన పండ్లు పలహారాలు అయితే నైవేద్యంగా పెట్టి స్వామి వారికి నివేదించారు. తర్వాత దీప ధూప నైవేద్యాలు చూపించి ఇంకా మంగళహారతిని కర్పూర నీరాజనం కూడా ఇవ్వడానికి అన్నట్టుగా అయితే అందరం మంగళహారతి ప్లేట్లతో అయితే ఇలా సిద్ధంగా ఉన్నాము. ఇంకా పంతులు గారు అయితే చక్కగా మంగళహారతి పాట పాడి మంగళం గోత్రం మహనీయనాథే శంకర స్వామివారికి ఏకదంత భగవానికి జాత వేద పక్షిం నిరతిం మమ ముహూర్త సుముహూర్తమస్తు ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం యే గ్రహాః అత్యంతానుకూల్యదా ఫలసిద్ధిరస్తు. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పంతులు గారు అయితే ముందుగా కొవ్వొత్తితో అయితే దీపారాధన చేశారు. ఇంకా అందరం కూడా మధ్యలో నుంచి స్టార్ట్ చేసామండి. ఇంకా చివరిలో ముందు ముట్టిస్తే ఇంకా మధ్యలోకి వెళ్ళరాదు అన్నట్టుగా ఇంకా మధ్యలో నుండి స్టార్ట్ చేసి ఇంకా అందరము ఎవరి వైపుకు ఉన్న వాళ్ళము అన్నట్టుగా అయితే అలా ఇన్ని దీపాలు అయితే వెలిగించాము. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీపారాధన కార్యక్రమంలో అయితే పాలు పంచుకున్నారు. ఇలా సామూహిక దీపారాధన చేసుకున్నామండి. ఇంకా దీపాలన్నీ వెలిగించిన తర్వాత అయితే ఇంకా మనం ముగ్గులో చక్కగా పరిచిన పిండి ప్రమిదలన్నీ వెలిగించిన తర్వాత దీపపు కాంతులలో అయితే ఇలా చక్కగా కనబడుతున్నాయండి. ఇంకా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి. ఇలా దుర్గా నవరాత్రుల్లో కానీ వినాయక నవరాత్రుల్లో కానీ దీపారాధన ఎందుకు చేస్తారో ఇంకా లాంగ్ వీడియోలో అయితే చెప్తాను అని అయితే మీకు చెప్పాను కదండి. నవగ్రహ దోషాలు, ఇలాంటి శని దోషాలు ఇలాంటివి అన్నీ ఏమున్నా కానీ తొలగిపోతాయటండి. ఇంకా ఉండాల వేపుడైతే తీసుకొచ్చాను కదండి, ఉండాల ఫ్రై చేసుకుని ఇంకా అందరికీ అయితే ప్రసాదంగా పంచిపెట్టానండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉండాల వేపుడైతే చాలా బాగుంది.